ప్రత్యేగాత్మ స్వరూపులారా, ఉపనిషత్తుల అందరి సిద్ధాంత సాధన రహస్యాలను గురించి మనం తెలుసుకుంటున్నాం. ఉదయము సృష్టి సిద్ధాంత సంబంధమైన రహస్యార్థాన్ని గ్రహించినాము. ఇప్పుడు సాధన విచారాన్ని తెలిపేదాని కోసమే ఉపనిషత్తుల్లో అత్యంత ప్రసిద్ధమైన తైత్రీయోపనిషత్తు ఆ విషయం అయ్యి ఇంకా విపులీకరిస్తాను. ధర్మాన్మాత్రమరితవ్యం అనే వాక్యం వచ్చింది. సత్యం వద అని అక్కడక్కడ మనం రాస్తా ఉంటాం గోడల పైన. అది ఎక్కడిది? ఉపనిషత్తులో. సత్యం వధ అని కాదు, మనం అంటే సత్యాన్ని వధించు అని అర్థమైతుంది. అట్లా కాదు, వధ అంటే పలుకుము అని సంస్కృతంలో. సత్యాన్ని పలుకు, సత్యాన్ని మాత్రమద. సత్యము నుండి జానం ప్రమద. ధర్మంచర ధర్మాన్మాత్రమద. ధర్మంచర ధర్మంగా నడుచుకో. ఇంకా ఏమి? ధర్మం నుండి తప్పించుకోవద్దు, జారిపడవద్దు అని ఇట్లా చెప్పినారు. ఇక్కడ సత్యం అంటే ఏమి, ధర్మం అంటే ఏమి అనేది మనం తెలుసుకోవాలా. ఉపనిషత్తుల యందు ముఖ్యముగా ధర్మ విచారం చెప్పబడి ఉంది. పురాణాలు కూడా ధర్మ విచారమే ఉంది. వేదవ్యాసుల వారు ఈశావాస్యోపనిషత్తుకు భాష్యం రాసే సందర్భంలో ఈ ధర్మం గురించి విశేషంగా చెప్తారు. ఇక్కడ ఎత్ర వేదా ప్రతిష్ఠితా ప్రవృత్తి లక్షణో ధర్మ నివృత్తిశ్చ విభాషిత అని చెప్పారు. వ్యాసుడు శుకయోగీంద్రునికి ఈ దివ్యమైన ఉపదేశాన్ని అనుగ్రహించినాడు. సకల వేదముల యొక్క విచారం అంతా రెండు దారుల్లో ఉంది అని చెప్పారు. మతపంథానం ఎత్ర వేద ప్రతిష్ఠిత. వేదములన్నీ రెండు మార్గాల్లో నిలబడినాయి. అవి ఏవి అంటే ప్రవృత్తి లక్షణో ధర్మ నివృత్తిశ్చ విభాషిత. ప్రవృత్తి లక్షణ ధర్మము, నివృత్తి లక్షణ ధర్మము. దాన్నే సంక్షేపంగా ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము అని శాస్త్రాల్లో చెప్పినారు. పురాణాల్లో కూడా ఈ రెండు ధర్మములను గురించి చెప్పినారు. శంకరాచార్య వారు గీతా భాష్యం యొక్క ఆరంభంలో పీఠికా భాగంలో ఇదే మాట చెప్పారు. ద్వివిధో హి వేదోక్తో ధర్మ ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ జగత స్థితి కారణం అనే గీతా భాష్యంలో ఉంటుంది. అంటేని ప్రవృత్తి నివృత్తి ధర్మములు జగత్తు యొక్క స్థితికి కారణం. పరమేశ్వరుడు జగత్తునంతా సృష్టి చేసినాడు. దీన్ని రక్షించాలంటే ఏం చేయాలి? ఆయన ధర్మమును సాధారణంగా తీసుకుంది. ధర్మాన్ని సాధారణంగా తీసుకున్నట్లయితే అప్పుడు ఈ ప్రపంచం సుస్థితిని పొందుతుంది. అట్లా లేకుండా అధర్మాన్ని అభివృద్ధి చేసినట్లయితే ప్రపంచం అంతా నాశనం అయింది. కుమ్మరివాడు కుండలు, బాణలు, ముంతలు ముందగలవి తయారు చేస్తారు. ఊరికే తయారు చేస్తే కాదు, వాటిని రక్షించాం. అవి అమ్ముడు పోయేంత వరకు రక్షించుకోవాలి కదా. ఆ రీతిగా ఈ జగత్తంతా ఎటువంటిది? ఇది పాంచభౌతికమైందే. ఇందులో అనేక మంది జీవులు ఉంటా ఉన్నారు, అనేక విషయాలు ఉంటా ఉన్నాయి. అందుకోసమే ఇక్కడ రెండు రకాలైనటువంటి భావాలు కలిగినటువంటి వారు ఉంటారు. వారిని అంటే ఏమి? సాధువులు, అసాధువులు అనేవారు ఉండేదానికి ఆస్పదమైంది. ఇట్లుండదు వాళ్ళు. అంటే రజోగుణం, తమో గుణం అనేది ఉండటం వల్ల ఆ రీతిగా విభాగం చేయాల్సి ఉంటుంది. అప్పుడేమి అర్థమో? పరిత్రాణాయ సాధువులు వినాశాయ దుష్కృత. ఎటువంటి వాటిని నాశనం చేసే దేవుడు అని చెప్తా ఉన్నారు కదా. అసాధువులు, దుర్మార్గులైనటువంటి వారిని భగవంతుడు నాశనం చేస్తాడు. సాధువులు అంటే మంచి వారిని రక్షిస్తాడు.
అని ఉంటాము. కావున ప్రపంచాన్నంతా రక్షించే కర్తవ్యం పరమాత్మకు చెందినటువంటిదే. కావున పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టి చేసే దానికోసం వేదములందే సృష్టి సూక్తములను నింపి ఉన్నారు. వాటన్నిటిని అనుసరించి వేదములయందు శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము మొదలగు వాటిని గురించి వివరించే సందర్భమునందు ఈ వేర్వేరే విధములైనటువంటి అక్షరాలు అంటే అకారము, ఉకారము, మకారము, అసుర విసర్జనీయానం, కంఠ, దేశానంతాలు, ఋతురసాన, మూర్ధ, ఏదైతే కంఠతాలు, ఓదవుతాం, కంఠోష్టం అన్నట్టు. అంటే ఈ సకల జగత్తును రక్షించాలంటే దేవుడు వేదము ఆధారంగా పెట్టుకొని చేస్తారు. శిక్షావళిలో ఏం చెప్తా ఉన్నారు? దాంట్లో వర్ణ స్వర సంతాన ఇత్యుక్త శిక్షాధ్యాయ. శిక్షాధ్యాయంలో ఈ విచారణ చెప్పినారు. పరమాత్మ నుంచి వచ్చినటువంటి వేదము ప్రపంచాన్ని రక్షిస్తుంది అని. ఒకనొక సాయం సమయమునందు పరమేశ్వరుడు కైలాస గిరియందు తన డమరుకాన్ని వాయిస్తాడు. నృత్యావసానే నటరాజరాజు తనాద ఖడ్గాం నవ పంచమారం ఉద్ధర్తు కామా సరకాది సిద్ధాన్ ఏతద్ విమర్శే శివసూత్రజాలం. నృత్యావసానే నృత్యం చేసినారు శివుడు. నృత్యం చేస్తూ 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 కణాల్లో తన డమరుకాన్ని వాయిస్తాడు. డమరుకాన్ని వాయించినప్పుడు ఆ డమరుకం నుండి కొన్ని ధ్వనులు బయటకు వచ్చినాయంట. అప్పుడు అట్లుండే సనకాదులంతా ఆ ధ్వనులన్నిటినీ రాసుకున్నారు. అవసానే నటరాజరాజ ననాద ఖడ్గాం నవ పంచమారం. 14 సార్లు నినాదం చేసినారు. అంటే డమరుకాన్ని శివుడు వాయించినాడు. ఆ 14 సార్లు ఆ రీతిగా వాయించగా 14 సూత్రాలు బహిర్గతమైనాయి. ఆ 14 సూత్రాలే సకల వేదాలు అని. ఆ 14 సూత్రాలు ఏవి అనేది శాస్త్రం ఐ ఉన్ ఏ ఓ ఐ ఔ అయవర లన్ గమ గణతం జపై గడదస్ జప గడదస్ కప చటత చటతౌ కపై శటసర్ హల్. ఇవి 14 ధ్వనులు ఆ పరమేశ్వరుని డమరుకం నుంచి వెలువడినాయి. అప్పుడు ఈ సనకాదులు వాటన్నిటినీ సంగ్రహించుకొని వాటి ద్వారా సకల వేద శాస్త్రాలన్నిటినీ బహిర్గతం చేశారు. ఆ సకల వేద శాస్త్రాలు అన్నీ కేవలం 14 సూత్రాలపైనే ఆధారపడి ఉంటా ఉన్నాయి. ఆ సూత్రాలను అనుసరించి అన్ని శాస్త్రాల్లో విచారం అక్కరం ఉంటుంది. అటువంటి ఆ వేదము ప్రవృత్తి ధర్మాన్ని, నివృత్తి ధర్మాన్ని వేదోక్తంగా అంటే శాస్త్రీయమైన పద్ధతిలో జనులకు బోధించేదానికి ప్రవృత్తమైంది. కావున దాని గురించి మొదట మనం గ్రహించేది ఉంది. అంటే ప్రవృత్తి ధర్మం. ప్రవృత్తి అంటే అదేమి, నివృత్తి అంటే అదే. ప్రవృత్తికి వ్యతిరేకమైంది నివృత్తి. ప్రవృత్తి అంటే ముందుకు సాగేది అని, నివృత్తి అంటే వెనక్కి వచ్చేది అని. ఇంద్రియాలు మనకు ఉంటున్నాయి, జ్ఞానేంద్రియాలు. మాకు ఇష్టమైనటువంటి వస్తువులు ఏమన్నా ముందు కనబడితే ముందుకు పోతాం, అనిష్టమైనది ఏమైనా కనబడితే వెనక్కి పోతాం. అధ్యాత్మ భాష్యం ద్వారా శంకరాచార్యుల వారు ఒక ఉదాహరణ చెప్తారు. పశువాది విశేష అని చెప్తారు. పశువులకు మానవులకు వ్యత్యాసం లేదు అని అంటారు. ఎందుకు వ్యత్యాసం లేదు అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తారు శంకరుడు. పశువు అట్లా వస్తా ఉంది అంటే ఒకడు పచ్చి గడ్డి తీసుకొని ఇట్లా దాన్ని చూపిస్తే దగ్గరికి వస్తుంది. దాంట్లో ఒక బెత్తం తీసుకొని ఇటు చూపిస్తే వెనక్కిపోతుంది. మనిషి కూడా అంతే కదా. మనిషికి కావలసినటువంటి వస్తువు, వానికి ఇష్టమైనది ఏమైనా ఉంటే వాడు ముందుకు వస్తాడు, కష్టమైనది ఏమన్నా ఉంటే వెనక్కి వస్తాడు. అట్లా మనం జగత్తులో చూస్తా ఉన్నాం కదా. అశ్వాది విశేష
అట్లా ముందు ముందుకు పోయేది ఉంది కదా, కానీ ప్రవృత్తి అంటారు. అయ్యో వద్దమ్మా అని ఎదకొస్తాం కదా, అది నివృత్తి. శ్రోత్రేంద్రియము, త్వగింద్రియము, చక్షురింద్రియము, జితేంద్రియం, ఘ్రాణేంద్రియము అనే ఈ ఇంద్రియాలు ఉన్నాయి. ఇది శ్రోత్రేంద్రియము శబ్దం తక్కువ, అంటే శబ్దాన్ని అది తెలుసుకుంటుంది, దాని ప్రవృత్తి. త్వగింద్రియం అంటే చర్మేంద్రియము స్పర్శాన్ని గ్రహిస్తుంది. చక్షురింద్రియము నేత్రాన్ని గ్రహిస్తుంది, అంటే చక్షురింద్రియం విషయాన్ని, రూప విషయాన్ని తెలుసుకుంటుంది. ఇది రూపము, ఇది రసము, ఇది గంధము అని ఈ రీతిగా తెలుసుకున్నాయి కదా. అట్లా తెలుసుకుంటే దాన్ని ఏమంటారు? ప్రవృత్తి అని అంటారు. అంటే మన ఇంద్రియము, మన శ్రోత్రాది ఇంద్రియాలు ఆయా శబ్దాది విషయాల దగ్గరికి పోతే దాన్ని ఏమంటారు? ప్రవృత్తి అంటే దానికి ఆ దగ్గరికి పోతే. అట్లా పోకుండా వాపస్ వస్తే నివృత్తి. అది ఈ ప్రవృత్తి అనేది అందరికీ సమానమైన ప్రపంచంలో. అందరికీ అంటే మానవులకి, పశువులకి, అందరికీ. అంటే మీ పశువులు మన దగ్గరటువంటివి కూడా వింటాయి కదా, అవి రుచి చూస్తాయి, అవి స్పర్శాన్ని గ్రహిస్తాయి. ఇవన్నీ అవి కూడా చేస్తా ఉన్నాయి కదా. ప్రపంచంలో ప్రవృత్తి అనేది, ఇంద్రియాల ప్రవృత్తి అందరికీ ఉంటాం, ఏ ఒక్కరికే కానీ లేకుండా లేదు. ఆ ప్రవృత్తి అనేది ధర్మ సంబంధంగా లేదు సహజంగా. అంటే ముందుకు మనము పోతున్నాం, కానీ ఆ ధర్మానికి అంటే ఆ ప్రవృత్తికి ధర్మాన్ని జోడించేది నేర్చుకోలేదు. ధర్మాన్ని జోడించుకోవాలి ప్రవృత్తికి, అప్పుడు మానవుడు అవుతున్నాడు. సకల ప్రాణులకు ప్రవృత్తి ఉంది, మానవునికి కూడా ఉంటా ఉంది. ఇంకా మానవుని యొక్క ఘనత ఇంకేం మిగిలింది? అయితే మానవుని యొక్క వైశిష్ట్యాన్ని చెప్పేదాని కోసమే శాస్త్రాల్లో ఆ ప్రవృత్తికి ధర్మాన్ని జోడించుకున్నాయా. పన్నీరు అని అంటాం, నీటికి అత్తర్ని జోడించుకుంటే అది పన్నీరు కాలేదా? ఆ రీతిగా ఇది కాలేదు. అంటే ప్రవృత్తికి నీవు ధర్మాన్ని జోడించుకోవాలి, అప్పుడు అది ప్రవృత్తి ధర్మం అవుతుంది. ప్రవృత్తి ధర్మాన్ని ఆచరించినప్పుడు అది సత్ఫలాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, శ్రోత్రేంద్రియం, త్వగేంద్రియం, ఉన్న ఇంద్రియాలు ఉన్నాయి. మానవుడు భోంచేస్తా ఉన్నాడు, తింటా ఉన్నాడు. పశుపక్షాదులు కూడా తింటాం. తినేది అనేదేమి? ప్రవృత్తి. అంటేమి మన యొక్క వాగింద్రియంతో తింటాం కదా, అంటే ముందుకు పోతా ఉన్నాం. పశుపక్షాదులు అవి కూడా వాగింద్రియంతో తింటారు. అవి తింటున్నాయి, నీవు తింటున్నావు, సమానమైపో. కానీ వ్యత్యాసం ఏముంది ఇక్కడ? వ్యత్యాసం కనబడదు. కుక్క ముందు ఆహారం వేస్తే అదేం చేస్తుంది? గబ 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 తిన. మనిషి ముందు ఆహారం పెడితే వాడు గబ 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 తినేస్తాడు. వ్యత్యాసం ఏముందప్ప? ఏం లేదు. అయితే శాస్త్రం ఏమంటుంది చూడప్పా, ఆ పశువాదులన్నీ కూడా గబగబ తింటా, నీవు కూడా అట్లే తింటే ఎట్లా? దానికి నీవు ధర్మాన్ని జోడించుకోవాలా. ధర్మాన్ని ఎందుకు జోడించుకోవాలా అని అడగచ్చు. తినే దాంట్లో తినరాని పదార్థాన్ని కూడా తింటాం కదా నేను, దానివల్ల పాపం వస్తుంది. ఆ పాపాన్ని పోగొట్టుకునే నిమిత్తం అయ్యి నీవేం చేయాలా? ప్రవృత్తికి ధర్మాన్ని జోడించుకోవాలి. ఎట్లా ప్రవృత్తికి ధర్మాన్ని జోడించుకునేది? ఆహారాన్ని వడ్డించినారు, నీవు తినాల. అందరికి వడ్డించిన తర్వాత మంత్రం చెప్పి తినాలి కదా. మీరు పెండింగ్లు పోయింటారు, కళ్యాణ మండపాల్లో ఎంత క్రమశిక్షణ ఉంటుంది అనేది మీకు తెలిసినటువంటిదే. ఈ పక్క నుంచి అన్ని వైపులా వేశారు, ఒక పక్క నుంచి వడ్డించమంటే వస్తామంటే సురువు చేస్తారు, అప్పుడే తిని. ఇంకా అక్కడ పోయే వేళకి ఇక్కడ ఖాళీ అయింటుంది అబ్బాయి. ఇంకొక అక్కడ నుంచి అట్లే తింటా ఉండేది. అట్లా తినుకుంటూ ఉంటే అప్పుడు ఇక్కడ ముందు తింటా ఉంటారు కదా, వాళ్ళంతా ముగించుకొని ఎంగిలి చేస్తుంటే లేస్తారు అందరి మధ్యలో. అప్పుడు వాళ్ళు చేస్తూ ఉండే ఆ ఎంగిలి ఈ ఇస్త్రాకుల్లో ఈ భోజేస్తూ ఉంటారు కదా, మా రకం. ఇంకా కళ అట్టి చేస్తే ఎత్తు చేస్తే కళ కనిపించలేదు మీకు అంటే అర్థమేమి? అక్కడ ఏ మంత్రం లేదు, తంత్రం లేదు, ఊరికే తినే
మనం కానీ ఇంట్లో ఏ మాత్రం చెప్పకుండా ఊరికే అన్నాన్ని తింటే అనుకోండి, పట్టించేసి గబ 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 ఇక తింటే కుక్క తిండి, మానవుని తిండి కాదు. అట్లా లేకుండా నీవు పంచాక్షరి మంత్రాన్ని అష్టాక్షరి మంత్రాన్ని జపించి తినాలి. లేకపోతే ఒక మంత్రం మీకు తెలిసిందే, ఓం సహనావతర, ఆ మంత్రాన్ని పఠిస్తే అప్పటికేమి తినుట అనే ప్రవృత్తికి మంత్రము అనే ధర్మాన్ని జోడిస్తుంది. ఇట్లా పశుపత్యాపం చేస్తాయో ఇటు దేశం ఇది మానవత్వం అయిపోయింది. ఇంకా అంతేకాదు, ఇది ఎప్పుడైతే ఇట్లా జోడించినాడో దానివల్ల అతనికి పుణ్యం కలుగుతుంది, ప్రవృత్తి బాగా కలుగుతుంది. ప్రవృత్తి అనేది ధర్మ రూపంలో ప్రకాశిస్తుంది అని గ్రహించాలి కదా. అంటే వాగింద్రియంతో మనము తినేటప్పుడంతా దాన్ని అట్లా అనుకుంటూ ఉన్నామని గాంధీ మహాత్ముడు ఆ విషయాన్ని పదే పదే చెప్పేవారు. గాంధీ మహాత్ముడు నిర్మించిన సబర్మతి ఆశ్రమం ద్వారా ప్రతి దినము టిఫాన్లకి ముందు టిఫాన్ అంతా వడ్డించారంటే మంత్రం, ఏ మంత్రం ఆయన చెప్పిస్తా ఉండే మీకు కూడా తెలిసినటువంటిది. ఓం సహనావతు లేదు, పూర్ణమద పూర్ణమిదం లేదు. గాంధీ మహాత్ముడు బ్రహ్మార్పణం బ్రహ్మాది బ్రహ్మాగ్రౌ బ్రహ్మణామృతం బ్రహ్మ యువతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినం అని భగవద్గీతలో ఉంది కదా. దాన్ని అందరూ ఉచ్చరించేవారు అని అంటారు. అట్లా ఉచ్చరించి నీవు తిన్నావా, అప్పుడు ప్రవృత్తి ఏమైతుంది, ధర్మంగా పరిణమింది. ప్రవృత్తి ధర్మం. నేను కర్నూలుకి వేదాంతం చెప్పేదానికి పోయినప్పుడు అక్కడ ఉప్పులూరి విశ్వేశ్వరయ్య అని ఒక అడ్వకేట్ ఇంట్లో భోజనానికి వసతికి ఏర్పాటు చేసిండ్రట. ఆయన యొక్క కుమారులు ఇద్దరు బ్యాంకులో మేనేజర్లుగా ఉంటా ఉన్నారు. వారు సాయంత్రం 8:30-9కి వస్తారు ఇంటికి. అప్పుడు అందరూ అప్పుడే భోంచేసి అప్పుడే కానీ వ్యాపారం నేను చెప్పేవాళ్ళు. వాళ్ళు వచ్చిన తర్వాతనే కానీ భోజనం. ఉప్పులూరి విశ్వేశ్వరయ్య గారు అతని కుమారులు ఇద్దరు ఇంకా నేను భోజనానికి కూర్చుంటా ఉంటే ఇంకా విశ్వేశ్వరయ్య గారి భార్య వడ్డిస్తా ఉందా. వడ్డించిన తర్వాత ఇంకా భోంచేస్తా ఉన్నాము. మనం ఏం మంత్రం చెప్పుకోవాలని చెప్పుకొని భోంచేస్తా ఉన్నాము. అందరూ అట్లే గోవింద ధ్వని వినపడతా ఉన్నాయి. గోవింద గోవింద అని సూక్ష్మంగా వినిపిస్తా ఉంది. ఎక్కడ గోవింద గోవింద అనేది చెప్తూ వస్తా ఉంది అని అట్లా తిరిగి చూస్తే అక్కడి నుంచి వస్తాం. దాన్ని పక్కనే విశ్వేశ్వరయ్య ఉందా, ఈ గోవింద గోవింద నాడు వస్తుంది కదా ఎక్కడి నుంచి అని. మన ఇద్దరు కొడుకులు అక్కడ భోంచేస్తా ఉండాలి, వాళ్ళ నుంచి వస్తా ఉంది. మరి భోంచేస్తా ఉంటారు కదా వాళ్ళు. భోంచేస్తా ఉన్నప్పటికీ ఉచ్చరిస్తూనే ఉంటాం. కబళే కబళే గోవింద అని పురాణాలు. ప్రతి కబళములో గోవిందుని స్మరించాలా. కబళము అంటే ఏమి, మన చేతిలో 3 వేళ్లతో ఎంత మనకు లభిస్తుందో అది కబళం. నోట్లో పెట్టుకోవాలి కబళం. కబడే కబడే గోవింద. చూడండి, ఇంకొక ప్రవృత్తి మనలో స్నానం. మనమందరం స్నానం చేస్తాం కదా. కొందరైతే దినము చేస్తారు, మరి కొందరు వారానికి ఒకసారి, ఇంకా కొందరు పక్షానికి ఒకసారి, ఇంకా కొందరు నెలకు ఒకసారి, ఇంకా కొందరు ఉగాదికి ఒకసారి. ఈ రీతిగా స్నానం చేస్తామని నీకు అంత తెలిసింది. ఇప్పుడు ఈ స్నానం అనేది ఒక ప్రవృత్తి. స్నానం మన ఇంద్రియాలతో మనం చేసేదే కదా స్నానం అంటే, మన అంగంతో స్నానం చేసేది. మానవులైనా స్నానం చేసేది, పశుపక్షాలు కూడా స్నానం చేస్తాయండి. మీరు చూసింటారు అక్కడక్కడ నీళ్ళు నిలబడి వేసవి కాలంలో ఎక్కువ అవి స్నానం చేసేది. చెరువులు నీళ్ళు అవి ఉంటాయి కదా, బురద నీళ్ళు అక్కడ పోతాయి. దాంట్లో పదార్థం అవి కూడా స్నానం చేస్తాం. ఇంకా కొన్ని శునకాలు అవి స్నానం చేస్తాం. నీళ్ళు ఎక్కడైనా ఉంటే పోయి దాంట్లో పర్లాడతాయి. అది ఇంకా కొన్ని పక్షులు సర్పాలు అవి కూడా బావిలో ఉండే నీళ్ళు 10 నిమిషాలు అట్లా పోయి యువతలు పచ్చిస్తాయి. అవి కూడా స్నానం చేస్తాయి. పక్షులు చేస్తాయి, మానవులు చేస్తాయి. ఇంకేముంది, అందరూ ఒకటే అయిపోయింది. ఇప్పుడు ఆ పశ్వాదుల కంటే వాటి స్నానం కంటే మనలోన ఏం ప్రత్యేకత ఉంటా ఉంది. దీంట్లో తైత్రీయోపనిషత్తులో ఏం చెప్తారు,
స్నానం చేసేటప్పుడు ఎట్లప్ప స్నానం చేయాలా అనేది వస్తుంది మైత్రేయోపనిషత్తు. మృత్తికను తీసుకోవాలా, అదేమి చెట్టు కింద ఉండే అక్కడ ఉండే మృత్తిక, లేక నదీ తీరంలో ఉండే మృత్తిక మట్టిని, శుద్ధమైన మట్టిని తీసుకోవాలా, కొంచెం గరిక తీసుకోవాలా, నెత్తి పైన పెట్టుకోవాలా, నీళ్లు వేసుకోవాలా, అప్పుడు మంత్రం చెప్పాలా. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరుతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుష పరుష పరియేవాణో దూర్వాత్మతనమే సహస్రేణ శతేన చ అనే ఈ మంత్రము ఉచ్చరించాలా అని వస్తుంది దీంట్లో. ఈ మంత్రం మాకు రాదమ్మా, మీరేమో నేర్చుకున్నారు కానీ మనకు రాదు. మన గతి ఏమి? ఇప్పుడు దానికి శాయనాచార్యులు, మహీధరాచార్యులు, భట్టభాస్కర్లు దీనిపైన బ్రహ్మాండంగా వ్యాఖ్యానం రాసి ఎవరికి రాదో ఇవన్నీ దూర్వా మంత్రాలు, దూర్వా అంటే గరిక, ఈ మంత్రాలు ఎవరికి రావో వాళ్ళు పౌరాణిక మంత్రముల ద్వారా స్నానం చేయవచ్చు. పౌరాణిక మంత్రాలు అంటే ఓ నమ శివాయ, ఓ నమో నారాయ, దుర్గాయ నమః ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, వాటితో అట్లా స్నానం చేయొచ్చు. స్నానం చేసేటప్పుడు నీవు ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ అనుకుంటూ నీవు పోసుకుంటావు కదా. స్నానం చేసేటప్పుడు ఏమేమో చీకు చింత పెట్టుకోరా నెత్తిలో, తొందరగా స్నానం చేసి పోదాం అతను కాకి అని ఒకడు ఇంకోడు ఆఫీస్కి టైం అయింది అని స్నానం. ఏం చేయాలి స్వామి, ఆఫీస్కి టైం అయిపోయిస్తుంది, దానికి ఎప్పుడు కూడా నీళ్ళు పోసుకొని పోతాం అని అంటే ఏం చెప్పినా సర్దినా మీరు 8:30కి లేస్తాం పొద్దునే, 8:30కి లేచి ఆత్రం పడతారు కదప్పా. 8:30కి లేస్తే ఇవి పర్లేదు అయిపోయాయి ఎక్కడన్నా, ఉదయమే 5 గంటలకు లేస్తే సరేపా ఇవన్నీ చేసుకుంటా పోవచ్చు. ఎక్కడ స్వామి ఇవన్నీ చేసుకోవాలి టైం ఉండలేదు అని అంటారు. టైం మనమే పోగొట్టుకున్నాం, మనమే నిద్రపోయి మనమే పోగొట్టుకున్నాం. టైం ఉండలేదంటే ఏమర్థం కావనా? నీవు శివ మంత్రాన్ని జపించేవాడు అయితే ఓ నమ శివాయ అనుకుంటే నీవు పోసుకుంటే గంగా నదిలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది అని చెప్పినారు శాస్త్రంలో. రామ 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 శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ ఇట్లా ఈ మంత్రంలో ఒక మంత్రమే, మరి 96 మంత్రాలు అనుకున్నాను. ఒకటే నీకు ఏది ఇష్టమో అదే ఆ మంత్రమే, ఆ మంత్రమునే ప్రయోగించాను. ఉదాహరణకి చూడండి, రామభక్తులు ఆంజనేయుడు ఎప్పుడన్నా ఓ నమ శివాయ, ఓ నమ శివాయ పట్టు ఉన్నట్టు మీరు అక్కడ చదివే కదా. శ్రీరామ్ జయరామ్ జయ జయరామే జీవితం అంతా అంతే. అయితే శివుడికి ఎదురేమో ఆయనేమి, ఆ రాముడే ఆ శివుడు, ఆ శివుడే దుర్గా, ఆ దుర్గాయే గణపతి, అంతా ఒకటే. సకల దేవతా స్వరూపం ఒకటే అనే భావనే కానీ అక్కడ ఇంకేం లేదు. కావున నీకు ఏది సరిపోతుందో ఆ మంత్రముతో నీవు స్నానం చేస్తే అప్పుడు నీకు పాప నివృత్తి కలుగుతుంది, గంగా స్నాన మహాఫలం లభిస్తుంది. ఆవిడ పశుపక్షాదులకి ఈ పుణ్యం ఎక్కడుంది లేదు. కావున ఈ ప్రవృత్తికి ధర్మాన్ని జోడించుకోప. స్నానం చేసే ప్రవృత్తి, దానికి ధర్మం అంటేనే ఓ నమ శివాయ, రామ కృష్ణ ఇటువంటి శబ్దాలు ఉన్నాయి కదా, వాటిని జోడించుకోవాలి. వాటిని జోడించుకొని నీవు స్నానం చేసేటప్పుడు అప్పుడు అది సరి అయినటువంటి స్నానం అవుతుంది, మానవులు చేసే స్నానం అవుతుందా లేదా మరి. కావున మనం దీన్ని బాగా గమనించాలా. ఇంకొకటి, ఆరాటో పోతుంటాం, ఎక్కడికో పోతా ఉంటామా, ఎంతో దూరం పోతా ఉంటాం. మనమే కాదు, చీమలు పోతా ఉంటాయి, వాటికి కూడా ఎంత అర్జెంట్ పని ఉంటుంది. మీరు చూడండి, మరి చీమలు వేగంగా పోతా ఉంటాయి. మనకేమో అర్జెంట్ పనులు ఉన్నాయి, మనం పోవచ్చును. ఇవి కూడా చూడు ఎంత వేగంగా పోతా ఉన్నాయి అని అనిపిస్తుంది మనకి. అవి మెల్లగా పోయలేదా, చాలా మెల్లగా పోతాయి, పోయలేదు బిరు 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 పోతాడు. వాళ్ళ కుక్కలు ఉంటాయి కదా, అవి అంతే, ఏమో పసిగట్టి ఆ వస్తువు ఎక్కడో ఉందని అవి పరిగెత్తుకుపోతా ఉంటాయి. అట్లా పరిగెత్తేది కూడా వాటికి సహజంగానే ఉంటుంది, అది ప్రవృత్తి. మనం కానీ అట్లే పోతా ఉన్నాం. మరి మన ప్రవృత్తి గమన ప్రవృత్తి, గమన ప్రవృత్తి అంటేనే పరక. ఈ గమన ప్రవృత్తి వాటికి ఉంది, మనకి ఉంది. కానీ మనలో ఉండే ప్రత్యేకత ఏముంది అంటే పారాయణ
నిద్రపోయేటప్పుడు కూడా పరమాత్మ చింతన ఉండాలా, పరమాత్మపై నిఘా ఉండాలి. అప్పుడు కానీ దేవుణ్ణి మర్చిపోకూడదు అని. పొద్దున్నే దేవుని జపం చేసేటప్పుడు అప్పుడు మాత్రమే దేవుని జ్ఞాపకాన్ని తెచ్చుకునేది. ఇంకా లేచిపోయిన తర్వాత లేదు, ఇంకా దేవుని కట్టేది. అట్లా ఉండరాదు. ధ్యాస అంతా పరమాత్మ పైన ఉండాలా. మన వ్యవహారం నానా రకాలుగా ఉన్నప్పటికీ ఆ కట్టే ధ్యాస ఉండాలి. ఒకనొక వ్యక్తి కొత్తగా వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తర్వాత 2-3 దినాలకి 200 మైళ్ళ దూరంలో ఉండే ఊరికి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకేం చేశాడు పాపం, అంత దూరం పోయినాడు. ఇంకా రోజు ఇంటికి పోయేదానికి అవుతుంది, భార్య ఇంట్లో ఉంది. ఇప్పుడు అక్కడ వ్యవహారం చేస్తా ఉన్నాడు, ఆఫీసులోనా ఆయా పనులు చేస్తా ఉన్నాడు, భార్య జ్ఞాపకానికి వస్తా ఉన్నాడు. అయితే రాత్రి కూడా రాస్తా ఉన్నాడు. రాసినప్పుడు భార్య భార్య అని రాస్తాడు, రాత్రి సరిగ్గానే రాస్తాడంట. ఆఫీసర్లతో సరిగ్గా మాట్లాడతారు, ఎక్కడెక్కడ ఏం మాట్లాడాలో అంత మాట్లాడుతూ ఉంటారు. కానీ నిఘా తక్కువ ఉంటుంది, ఎక్కడ భార్య పైన ఉంటుంది. అట్లా మరి దాంట్లో అయితే ఉండదు. ఏం స్వామి నిఘా పరమాత్మ పైన ఉంది వ్యవహారం అంటారు, అది ఎట్లయితుంది అంటే ఇది ఎట్లయితుంది, ఇది కూడా అంతే కదా. ఒక తల్లి ఆమె ఏకైక పుత్రుణ్ణి పోషిస్తాం. పిల్లవాడు తిరుపతిలో చదువుతా ఉన్నాడు. ఇంట్లో కూడా చేసిన తల్లి ఆమెకు తినబుద్ధి అయ్యలేదు. ఎందుకంటే కుమారుడు లేదు కదా, ఎట్లా తినేది. కుమారుని పైనేనిగా ఇంకా వడ్లు దంచుతుంది, అక్కడ కుమారుడే కనబడతాడు. కుమారుని పైన వంట చేస్తా ఉంటే కుమారుడు ఇంకా ఏమైనా పనులు చేసుకుంటా ఉంటే తన కుమారుడు ఇంటిలో వచ్చినట్లా అక్కడ పారాడినట్లా ఇది ఎంత. ఎందుకు అంటే కొన్ని దినాలు అయినట్లంతా మనసు ఆతట్టే పోతా ఉంటుంది. ఇంటి పనులు ఏమిడిచింది అని నీళ్ళు కూడా తెచ్చి వేసుకుంటా ఉంది, ఇంట్లో వంట చేసి పెడతా ఉంది. నిఘా ఎక్కడుంది, కుమారుని పైన. ఇంకొక ఉదాహరణ శంకరాచార్యులు చెప్తారు. ప్రోషిత నాథాపతిం అని ఒక ఉదాహరణ. ఒక ఆయన ఎక్కడో చాలా దూరం పోయేసి భార్యకి చెప్తే నేను వచ్చేది ఇంకా 6 నెలలు అవుతుంది, నీవే చూసుకో ఇంటికి సంబంధించిన పనులన్నిటినీ అని చెప్పినాడు. ఈమె ఇంటి పనులన్నీ చేసుకుంటా ఉంది. ఈమె సాధ్వీమని భర్తను పదే తలుచుకుంటా ఉంది. వంట చేసినప్పుడు భోంచేసినప్పుడు నేనేమో భోంచేస్తా ఉన్నాను బాగా, వాళ్ళు ఎక్కడ భోంచేస్తా ఉన్నారో ఏమో, హోటల్లో వాళ్ళకి సరిపోతుందో ఏం లేదు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఏమో, ఇదే చింతగా ఉంటుంది. భోంచేస్తూనే ఉంటున్నారు, ఇంకా ఆయా పనులు చేస్తూనే ఉంటుంది. భర్త వచ్చినట్లా పోయినట్లా, కళలో కనిపించినట్లా, మాట్లాడినట్లా, ఇటువంటివన్నీ స్ఫురిస్తా ఉంటావన్నీ. ప్రోషిత నాథాపతిం అని శంకరాచార్యులు అదే పనిగా ఆ మాట చెప్పినారు. నిఘా ఎక్కడుంది అని. భర్త పైన ఉంది, పనులన్నీ జరుగుతూ ఉంటాయి, ఏ పని నిలబడలేదు, నిఘా మాత్రం అక్కడ ఉంటాం. ఆ రీతిగా మనం పారాడుతూ ఉంటే దేవుడి పైన ఎట్లా పని కానీ ఏడవలసిన పని కదా. పారాడుతూ ఉన్నప్పటికి కూడా నిఘా అక్కడే ఉండవా. పారాడుతూ ఉన్నప్పుడు కూడా ముందు నొయ్యి ఉందో గొయ్యి ఉందో అని ఎంత హుషారుగా పారాడతాం మనం. ముందు ఏముందో చూసిన తర్వాతనే అడుగు పెట్టేది. కళ్ళు మూసుకొని ఎవరు అడుగు పెడతారు, కొంచెం సేపు అడుగు పెట్టవచ్చు. ఎప్పటికీ అట్లే ఉండేదానికి సాధ్యమా లేదు. కావా గమనాగమన కర్మ అనే ఆ ప్రవృత్తికి ధర్మాన్ని జోడించుకో. పరమాత్మ స్మరణ అనే ఆ ధర్మాన్ని జోడించుకున్నట్లయితే అది ప్రవృత్తి ధర్మం అవుతుంది. కావున ఇదంతా ప్రవృత్తి ధర్మ సమాచారం. మనస్సు ఉంది, మనస్సుకు ప్రవృత్తి ధర్మాన్ని మనం నేర్పాలి. మనస్సు అనుకుంటా ఉంటుంది, అనుకునేదే దాని స్వభావం. ఇప్పుడు ఆ మనస్సుకి పరమాత్మ నామాన్ని అనుకో అని దానికి నేర్పం. దానికోసం సత్సాంగత్యం చేయాలా. ఇంకా మహాత్ముల యొక్క సాంగత్యంలో భజనాధికం చేసేది, దేవుని పూజాధికం చేసేది, ఇంత చేస్తూ ఇంకా పురాణ ప్రవచనాలు వినేది, వేదాంత ప్రవచనాలు వినేది,
ఇట్లా బోధయంత పరస్పరం కథయంత నిత్యం తుష్యంతి చ రమంతి చ అని భగవంతుడు చెప్తారు కదా గీతలో. ఆ రీతిగా అన్ని పనుల్లో ఆ పరమాత్మ స్మరణ, ఆ మనస్మరణ, విషయ స్మరణ చేసేది విడిచిపెట్టి పరమాత్మ స్మరణను దానికి అంటించవలసింది. చేసినట్లయితే అది ఏమైతుంది? ప్రవృత్తి ధర్మంగా పరిణమిస్తుంది అని తెలుసుకోవాలా. ఇంకా ఈ ఇంద్రియాల విషయం అంతా అదే రీతిగానే గ్రహించాలా. ప్రవృత్తి అంటే ఇప్పుడు నివృత్తి అని ఏం నివృత్తి ధర్మము అని, నివృత్తి ధర్మం అంతా జ్ఞాన విచారం. ప్రవృత్తి ధర్మంలోన సత్యము, ధర్మము, అహింస, బ్రహ్మచర్యము ఇవన్నీ ప్రవృత్తి ధర్మంలో వస్తాయి. నివృత్తి ధర్మంలోన ఆత్మ విచారం వస్తుంది. కష్టం పోహం కీర్త వేద కుతో జాత ఏం సృష్టి, నేనెవరు, నీవెవరు, ఈ ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టింది, దీన్ని తెలుసుకుంటే వాళ్ళు ఎవరు ఉన్నారని పరమాత్మ అడుగుతా ఉన్నారు కదా వేదాల్లోన. ఆ విచారంలో ఎవరెవరు మునిగినారో వాళ్ళు వేదాంత శ్రవణం వచ్చే సందర్భంలో వారు నేను దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు అని వాళ్ళు నివృత్తి అంటే వారు వెనక్కి మరలుతా ఉన్నారు. వెనక్కి ఫస్ట్ ఇట్లా నేరుగా పోతా ఉందమ్మా అంటే వేగంగా బయటస్తుంది. అదే వెనక్కి రివర్స్ రావాలంటే అప్పుడు చాలా నిదానంగా వస్తుంది. అప్పుడు కాంటాక్ట్ రైట్ రైట్ అని రైట్ చెప్తా ఉంటాడు. చాలా జాగ్రత్తగా రావాలా. అట్లా ఈ వేదాంత విచారం నివృత్తి మార్గం అనేది. నివృత్తికి ధర్మాన్ని జోడించుకోవాలి. ఏ ధర్మము అని అంటే బ్రహ్మబోధ అనే ధర్మాన్ని దీనికి జోడించుకోవాలా. అట్లా జోడించుకున్నట్లయితే సద్యోముక్తి మనకు లభిస్తుంది. ఇంద్రియాలు నేను సాక్షి, బుద్ధికి, మనస్సుకు, వీటన్నిటికీ నేను సాక్షి, ఈ జీవత్వానికి సాక్షి అని ఒక్కొక్కటి ఇది కాదు ఇది కాదంటూ నీవు వెనక్కి పోతా ఉన్నావు. ఇది నివృత్తి ధర్మము అని పిలువబడుతుంది. ఈ రెండు రకాలైన ధర్మములు మన వేదోపనిషత్తుల్లోన ఉంటా ఉన్నాయి. కావున ధర్మంచన ధర్మంగా నడుచుకో అనే వేదము ఆదేశించింది. ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాన్ని స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మ భయాన. స్వధర్మంలోన చనిపోయినా పర్వాలేదు, పరధర్మం మాత్రం వద్దు అని శాస్త్రకారులు చెప్పినారు కదా. స్వధర్మంలో చనిపోయినా పర్వాలేదు అని, పరధర్మం వద్దు అనేది ఇట్లా చెప్పింది ఊరికే శాస్త్రము, మనకు అనుభవానికి రాదు అనేవాళ్ళు ఉందాం. ద్రోణాచార్యుడు ఎవరు? ఆయన బ్రాహ్మణుడుగా ఉండిన ఆయన, వేదవేత్తగా ఉండిన ఆయన. ఆయన కౌరవులు తట్టున్నాడు. కౌరవులు తట్టు ఉండి కౌరవులకి ఏమైనా విలువిద్య అది ఇది నేర్పితే సరి. ఆయన ధర్మం ఏమి? పఠన పాఠనం. బ్రాహ్మణుని యొక్క కర్మ ధర్మ ఏమి అంటే ఆయన వేదాలు చదవాలా, దానికి అర్థం చెప్పాలా, ఇంతే ఆయన స్వధర్మం. ద్రోణాచార్యుడు ఆయన అంతే కదా, ఆయన వేదాలు చదవాలా చెప్పాలంతే. యుద్ధం చేసేది వచ్చినప్పటికీ యుద్ధం చేయడానికి పోకూడదు ఆయన. అట్లా పోతే అది శాస్త్రతత్వాన్ని స్వీకరించినట్టు. కావున ఇంకా తెల్లవారితే కురుక్షేత్ర రణరంగం ప్రారంభమయ్యేది ఉంది. అప్పుడు ఈయన అన్ని ఆయుధాలని సిద్ధపరచుకుంటా ఉన్నాడు ద్రోణాచార్య. యుద్ధానికి పోగల ఆటల పైన. అప్పుడు సప్తర్షులు ఆకాశ మార్గమున వస్తూ ద్రోణాన్ని మాట్లాడిస్తారు. ఏమయ్యా ద్రోణాచార్య, నువ్వు నీ శస్త్రాస్త్రాలన్నిటినీ బాగుగా శుద్ధం చేసుకుంటున్నావు కదా, మరి ఇది అంతా ఎందుకోసం అంటావు? నీవే నేరుగా యుద్ధం చేసేదానికి పోతావా, ఎవరికన్నా ఇస్తావా వీటిని అని? లేదు లేదు, నేను కౌరవుల యొక్క ఉప్పు తింటా ఉన్నాను, వాకట్ట నిలబడి నేను యుద్ధం చేస్తాను, వారికి విజయాన్ని కలిగింపజేస్తాను అని అంటే అప్పుడు సప్తర్షులు అంటారు, నీవు బ్రాహ్మణుడు, వేదాలు చదివినావు కావున వేదాలు బోధించాలి నీవు, అంతే నీ ధర్మం. పరధర్మం అవుతుంది యుద్ధం చేసేది. కావున నీవేమైనా పరధర్మాన్ని అనుష్ఠానం చేసావా సర్వనాశనం అవుతావో, జాగ్రత్తగా ఉండవు అంటే ఊరికి అయిపోయాడు. మాట్లాడాడు. కౌరవుల తట్టు నిలబడినాడు. ఏమో ఎక్కడాకి దృష్టద్యుమ్నుడు ఏం చేశాడు అంతే, ఏం చేయాలంత సర్వనాశనం చేసేసాడు. ఎందుకు ఇట్లా అయింది? అట్లా పెద్ద పెద్ద వాళ్ళే
పరధర్మములోన అడుగు పెట్టి నాశనం అయిపోయారు. కావున మనం కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆదిలో అర్జునుడు ఏమంటాడు భగవంతునిద్దాం, మనము యుద్ధం చేసేది వద్దు ఓ కృష్ణ, అది పాపిష్టి యుద్ధము, యుద్ధం చేయరామా సీదంది మమగాత్రాన్ని ముఖంచ పరిశిష్యది లేపతుష్ట శరీరే మేరో మహర్షస్య జాయతే. నా శరీరంలో నా గగుర్పాట్లు కలిగింది, వడికిపోతా ఉన్నాను, నోరు ఎంటపని వస్తా ఉంది, నేను యుద్ధం చేసేలేదు, వద్దప్ప నాకు ఈ యుద్ధము, ఈ బాధ యుద్ధం వద్దు, పాపిష్టి యుద్ధము రక్తభూయిష్టమైంది, నాకొద్దు ఓ పరమాత్మ, ఈ శస్త్రాస్త్రాలు కిందికి వేస్తారని వేసేసి. ఇంకా ఏమంటాడు ఆ పరమాత్మ ముందు, నాకాంటే విజయం కృష్ణ నచరాజ్యం సుఖ కిందో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా అని ఇట్లంతా అంటారు. నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు, ఇవన్నీ ఏం వద్దు, నేను భిక్షాటనమైన చేస్తాను కానీ ఇది ఇంత వద్దు అని. భిక్షాటనము చేయవచ్చిన క్షత్రియుడు యుద్ధం చేయాల, భిక్షము ఎత్తానంటే ఎట్లా, పరధర్మం, అది పరధర్మముల అడుగు పెట్టే నాశనం అవుతాడు మానవుడు. కావున పరధర్మం భయావహ ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఇంకా యుద్ధం చేస్తే హింసతో కూడినటువంటిది, ఆ యుద్ధం మనం చేయరాదు కృష్ణ, వద్దు వద్దు, ఈ యుద్ధమే వద్దు, మనము యుద్ధం చేయకుండా ఉంటే ఎంతో మేలు. యుద్ధము చేసాము అంటే ఇక్కడంతా అనేక మంది యువకులు వచ్చినారు, రాజపుత్రులంతా వచ్చినారు, వారందరూ ఈ కురుక్షేత్ర రణరంగంలోన చనిపోయినారు అంటే అప్పుడు వారి భార్యలంతా విధవలయ్యి మాకు శాపం పెడతాం. పతంతి పితరో హేష లుప్త పిండోదక క్రియ, మన పితరులు లుప్త పిండోదక క్రియలు అవుతారు అని ఎవరు చెప్తా ఉన్నారు? కృష్ణునికి, గురువుకే చెప్తా ఉన్నట్టు, జగద్గురు ఆయన కృష్ణుడు, ఆయనకి ఈయన బుద్ధి చెప్తా ఉన్నారు. కృష్ణునికి ఏది కోపం వచ్చింది లేదు, అర్జునికి అప్పుడు వచ్చింది కోపం. అరే నపుంసకుడా ఎట్లా మాట్లాడేది నీవు అని చాలా మంచి పని అన్నాడు. అంతకంటే చెడ్డ తిట్టి ఏమన్నా ఉందే క్షత్రియునికి, నేను నపుంసకుడిరా అదే అన్నా. భాష నేను ఎవరికి అని హెచ్చరిస్తాను, నాకి బుద్ధి చెప్పి వస్తాను, నాకు దగ్గదేమో. ఈ రెండు రకాలైనటువంటి ధర్మములు భగవద్గీత నిండా ఉంటాము, ఎక్కడ చూసినా ఆ విచారం తప్ప ఇంకా వేరేది లేదు. ఒక దగ్గర ప్రవృత్తి ధర్మం, ఇంకో దగ్గర నివృత్తి ధర్మం. ఈ ప్రవృత్తి నివృత్తి ధర్మాన్ని మన జీవితంలో మనం బాగా అనుభవానికి తీసుకురావాలి. గాంధీ మహాత్ముడు ఈ ప్రవృత్తి ధర్మాన్ని గురించి ఎక్కువ చెప్పారు. నివృత్తి ధర్మ విషయమై వారికి తెలీదు అని మన సదస్సులను ఒకరు చెప్పారు. ఏం స్వామి మనం నేర్చుకుంటా ఉండే ఈ వేదాంతం ఉంది కదా, గాంధీ మహాత్ముని తెలిసింది కదా అని నాతో. చూడమ్మా, గాంధీ మహాత్ముని కంటే మొదటి పుట్టింటే తర్వాత పుట్టింటే అని, తర్వాత కదా స్వామి. మరి గాంధీ మహాత్ముడు ఆయనకి బ్రహ్మ జ్ఞానం లేదని అదెట్టు చెప్తాడు, నీకెవరు చెప్పి అని. లేదా ఆయన బ్రహ్మ జ్ఞానం ఉన్నట్ల ఏ బుక్ లో చదవలేదు నేను, పుస్తకాల్లో రాసుకుంటారే బ్రహ్మజ్ఞానం, నేను బ్రహ్మజ్ఞాని అని ఎవరైనా రాసుకుంటారేమో అంటే రాసుకుంటే వాడు బ్రహ్మజ్ఞానం ఎట్లయితారు, రాసుకుంటారు అహంకారులు అవుతారు వాడు. కావున గాంధీ మహాత్ముడే ఆయన. ఏ ఋషికైనా మహాత్ముడు అనే పేరుందేమమ్మా, మీరు కూడా పురాణాల్లో చదివింటారు. ఏ ఋషికి ఆ బిరుదు లేదు, గాంధీజీకి మాత్రమే ఆ బిరుదు ఉండేది. మనకు స్వాతంత్ర్యం తెచ్చింది ఒక సైనికుడా, లేకపోతే ఒక ఎమ్మెల్యేరా, ఒక ఎంపీరా, లేకపోతే ఎవరో ఒక సేవకుడు, రాజకీయ వ్యక్తియా, ఎవరు మనకు తెచ్చింది స్వాతంత్ర్యం? గాంధీ మహాత్ముడు. సరే, ఆ గాంధీ మహాత్ముడు ఎవరు? రామభక్తుడు. రామభక్తుడు మనకి స్వాతంత్ర్యం తెచ్చిండేది. దేని బలం వల్ల తెచ్చాడు? శస్త్రాస్త్రాల బలమా? కాదు, రామనామం అనే బలం. రామనామం అనే బలంతోనే తెచ్చినాడు. ఆయన ఎవరి అవతారము అనేది అది ఇంకొక విచారం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని యొక్క బంటి ఎవరు? ఆంజనేయుడు. ఆంజనేయుని యొక్క అవతారమే ఆయన. లేకపోయింటే
వాళ్ళు ఎవరు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఇచ్చిపెట్టి పోతా ఉంటారని ఆయనలో ఆత్మబలం ఉండింది. ఆయన ఆత్మ విద్యను గురించి ఒక దగ్గర చెప్పారు. ఆత్మ విద్య తనకు సంబంధించింది అని పైన అర్థం ఉంది కదా అంటారు. తనకు సంబంధించింది కావాలా, తనంతకు తాను తనలోనే గుర్తుపట్టాలి. ఆయన చెప్పేది అంతే. ఆత్మారాముని గురించి కూడా చెప్పారు. ఆత్మారాముడు అయితే ఇంకా ఇదంతా ఉంది కదా, ఏది ప్రవృత్తి ధర్మం, భజన, క్రమశిక్షణ, ఇదంతా చాలా ముఖ్యము అని. క్రమశిక్షణ లేనట్లయితే మనిషి చెడిపోతా ఉన్నాడు. ధ్యాయతో విషయాన్ పుంస, దాన్ని పదే పదే గాంధీ చెప్తా ఉంటాడు. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహః స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ నాశయతి. మనిషి నాశనం అయ్యేది ఎట్లా? అధర్మ మార్గాన్ని అనుసరిస్తే వాడు నాశనం అవుతాడు అని ప్రారంభంలోనే పరమాత్మ ఏం చెప్తా ఉన్నారు? ధ్యాయత విషయాలను విషయాలను స్మరణ చేస్తూ ఉన్నట్లయితే దాని యందు అంటు కలుగుతాం, అంటే దాంట్లో అంటుకోపోతాం. సంఘ శేషోపజాయ సంఘ సంజాయతే కామ, ఆ సంఘం వల్ల కామం పుట్టాం. కామకు అడ్డం ఎవరైనా తగిలినట్లయితే క్రోధం పుడతాం. క్రోధం భవతి సమూహ, క్రోధం వల్ల సమూహం కలుగుతా ఉంది, అంటే విపరీత జ్ఞానం కలుగుతాం. సమూహ స్మృతి విభ్రమ, సమూహం వల్ల స్మృతి చెడిపోతుంది. ఎదుటివారు తల్లి తండ్రి చూసినది కొట్టారు, ఎదుటి వ్యక్తి ఎవరు అనేది కూడా జ్ఞాపకానికి రాదు. స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశ బుద్ధి నాశ. స్మృతి భ్రంశం అయిపోతే బుద్ధి నాశనం అయిపోతుంది. బుద్ధి నాశ ప్రణశ్యతి, బుద్ధి పోయినా వివేకం అనేది ప్రణశ్యతి నాశనం అయిపోతా ఉన్నాడు అని ఈ రీతిగా అంత భగవంతుడు చెప్పినాడు. కావున మనము అధర్మ మార్గాన్ని వదిలిపెట్టాలా, ధర్మ మార్గమును అనుసరించాలా. అది అర్జునుడు. ఆరి తిరుమతుడు అనే ఒకనొక చక్రవర్తి, అతడు చాలా గొప్ప చక్రవర్తి. ఆయన ఏదో ప్రజల విషయమున అపరాధం చేసినాడు. అపరాధం చేసినందువల్ల ఆ అపరాధాన్ని పోగొట్టుకునే నిమిత్తమయ్యి అతడు యజ్ఞయాగాలు చేస్తాడు ఆ మహర్షి. ఆ తర్వాత యజ్ఞేశ్వరుడు ప్రత్యక్షమయ్యేది, ఆయనకు పవిత్రతను కలిగింపజేసేది. అదంతా ఆరణ్యకాలంలో వస్తుంది. ఆ తర్వాత ఆయన కులపతిగా ప్రకాశించేది అదంతా ఉంది. ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఆశ్రమంలో ఉండే సందర్భంలో అనేక మంది బ్రహ్మచారులకంతా వేద పాఠం చేస్తా ఉన్నారు. అప్పుడు ఒక చిన్న పిల్లవాడు అక్కడికి వచ్చాడు. వారి పేరు సత్యకాముడు. ఆ పిల్లవాడు వచ్చి నిలబడిన గుర్రాతుడు మంత్రాలు చెప్తూ అన్నట్టు చూశాడు. చూసి అడుగుతా ఉన్నాడు, అబ్బాయి ఇక్కడ రా. ఏమప్పా ఎందుకోసం వచ్చినా ఇక్కడికి అని గుర్రాతాడు. స్వామి అందరూ వేదాలు నేర్చుకుంటా ఉన్నారు, నేను కూడా నేర్చుకోవాలని ఉన్నాను. ఓ అట్లనా? అట్లయితే చూడప్ప, ఉపనయనం జరగాలి. వడుగు అయిన తర్వాతనే వేదాన్ని చెప్పించేది. నీకు ఇంకా వడుగు కాలేదు, ఉపనయనం కాలేదు కదా, కాలేదు. కావున నీ గోత్రం కావాలి మనకి, ఉపనయనం కాదు. నీవు ఇంటికి వెళ్ళి నీ తల్లిని అడుగు, మా గోత్రం ఏది అని నీవు అడిగి ఆ విషయాన్ని నాకు చెప్పు. తర్వాత నీకు ఉపనయనం జరిగేటట్లు నేను చూస్తాను అని ఈ రీతిగా చెప్పాను. అప్పుడు అక్కడ ఉండేవారు కొందరు బ్రహ్మచారులంతా అనుకుంటారంట, ఈ పిల్లవాడు ఎవరో ఏమో, తండ్రిని పిలుచుకోనా తల్లిని పిలుచుకోనా అని కూడా మా గురువు చెప్పలేదు, ఊరికే ఆ గోత్రము ఒకటి తెలుసుకొని రా అని చెప్పే కదా. మనకు ఉపనయనం జరిగే సందర్భంలో
తల్లి తండ్రి ఉంది కదా అని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ పిల్లవాడు ఏం చేశాడు, తల్లి దగ్గరికి పోయి చెప్పిన, అమ్మ చాలా మంది వేదాలు నేర్చుకుంటా ఉన్నారు గురుకులంలో, నేను కూడా పోవాలా అని అనుకొని గురుకులమును ప్రవేశిస్తే అక్కడ ఆ గురునాథుడు నేను గోత్రం అడిగడానికి వచ్చినాను, మా గోత్రం ఏది అనే వేళకి తల్లి ఏమంటుంది, ఆయన నేను ఎప్పుడే కానీ మీ తండ్రిని మా గోత్రం ఏది అని నేను అడిగింది. నేను చిన్నప్పటి నుంచి పరిచర్యలో ఉన్నా, అంటే ఆయా ఇండ్లకు వెళ్ళి అక్కడ ఆయా పనులు కసువు నొక్కేది, పాత్రలు కడిగేది, ఇట్లవన్నీ ఇవే చేసుకుంటానే ఉన్నది. కానీ నేను ఒక్కది దానికి కానీ మన గోత్రం గురించి మాట్లాడలేదు. మీ తండ్రితో, మీ తండ్రి చనిపోయినాడు, ఏం చేస్తాము, ఇంకా నువ్వేమని చెప్పాలా, నా పేరు జాబాల, నీ పేరు సత్యకామ, ఇంత మాత్రం చెప్పాలి. నా తల్లి పేరు జాబాల అని, నా పేరు సత్యకాముడు, ఇంతప్ప నాకు గోత్రం తెలీదు అని గురువు గారితో చెప్పాలా అనే ఆ పిల్లవాడు పోయినాడు గురుకులానికి. ఏమప్పా ఏమి కనుక్కొని వస్తే గోత్రము అని గురువు అడుగుతా ఉన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్తాడంట, ఓ స్వామి మా గోత్రం ఏది అనేది మా తల్లికి తెలీదు, మా తండ్రి చనిపోయినాడు, మా తల్లి పేరు జాబాల, నేను సత్యకాముడు, ఇంతప్ప నాకు ఏమి కానీ తెలీదు అనే వీళ్ళకి అప్పుడు అక్కడనే ఆ గురుదేవుడు ఆరిద్రమతుడు అతడు ఏమంటా ఉన్నాడు, చూడప్ప నీకు ఈ రీతిగా ఉంది పరిస్థితి, మీ తండ్రి కూడా లేదు, అయితే రేపు నీకు ఉపనయనం జరిపిస్తాం అదే ఈ రీతిగా చెప్పేసి. ఈ అక్కడ ఉండే విద్యార్థులంతా ఉపనయనం జరిపినప్పుడు తల్లిదండ్రులు ఉండాలి కదా, మరి ఈ పిల్లవానికి తండ్రి లేడు, అది ఎంత జరుగుతుందో ఏమో రేపు చూడాలా అని విద్యార్థులంతా కాసుకొని ఉన్నారు. యజ్ఞవేదిక నిర్మితమైంది. ఆరిద్రుమతుడు తన భార్యతో సహా వచ్చిన యజ్ఞవేదిక అంటే అర్థమేమి, తానే తండ్రి, తన భార్య తల్లి అని ఆరిద్రముడు అంత అంటేవి విశాలత. అప్పుడు ఉపనయనం అంతా ఆ పిల్లవాడికి జరిపించి అప్పుడు వేద పాఠాన్ని నేర్పినాడు. అంటే అప్పుడు ఏమంటాడు ఆ పిల్లవాడు, నా పేరు ఇటువంటిది, నా తల్లి పేరు ఇటువంటిది అని చెప్పినప్పుడు గురునాథుడు మనసులో అనుకుంటాడండి, ఈ పిల్లవాడు నిజముగా బ్రాహ్మణుడు, ఎందుకంటే సత్యం పలికినాడు అని ఉపనిషత్తులో. సత్యం పలికినందువల్ల ఇతడు బ్రాహ్మణుడే, బ్రహ్మజ్ఞానము వీరికి మనం బోధించవచ్చును అని ఇట్లా తాను నిశ్చయించుకునేట. అంటే ఈ నిశ్చయ శక్తి ఆయనకు ఎందుకు వచ్చింది అని అంటే అది వెనుకటి జన్మ సంస్కారం. వేరే గురువులు కులపతులు అయినటువంటి వారికి ఇంత ఈ విశాల భావం రావాలంటే రాదు సామాన్యంగా. ఇంకా ఈ సత్యకాముడు ఇంకా అక్కడే ఉండిపోయా. ఆ సత్యకామునికి కొంత పని పెట్టు గురువులు, చూడప్ప నీవు ప్రతిదినము గోవులను అడవికి తరలించుకొని పోవాలి. ఇదిగో 500 గోవులు ఉంటా ఉన్నవి, ఇంకా సంవత్సరంలో వీటిని 1000 చేయాలి. 1000 చేసి వీటిని తీసుకొని రావాలా. నీవు ఉదయమే నీవు ఆహారాన్ని తిని ఇంకా కొంత ఆహారాన్ని తీసుకొని ఆ గోవులన్నిటిని తరలించుకోపోవాలా అరణ్యానికి. సాయంకాలం వాటన్నిటిని తరలించుకొని రావాలా. ఈ పని నీవు చేయగలవా? చేస్తాను స్వామి. ఇంకేమి దినము పోతూ ఉన్నాడు, వస్తా ఉన్నాడు, పశువులు కాస్తా ఉన్నాడు. ఆ పిల్లవానికి ఇంకా వేదాలు నేర్పలేదు. దినము పశువులు కాసి పోతున్నాడంటే వేదాలు ఇంకేం నేర్చుకొని ఉంటాడు? వేదాలు నేర్చుకోలేదు, శాస్త్రాలు నేర్చుకోలేదు. గురునాథుని అప్పుడప్పుడు అడుగుతా ఉన్నాడు, స్వామి నాకు వేదాలు ఇంకా పూర్తి కాలేదు, వేదాంగాలు పూర్తి కాలేదు, నీ సేవ ఒకటి పూర్తి కాలేపా, నీ సేవ పూర్తి అయిన తర్వాత అన్ని పూర్తి అవుతాయి, నీవేమి దిగులు పెట్టుకోవద్దు.
తర్వాత గురు పత్ని దగ్గర చెప్పుకునేట ఒకనొక రాత్రి వేళ ఆమెతో చెప్తా ఉన్నాడు, తల్లి నేను ఎన్నోసార్లు అడిగినాను గురునాథుని నాకు వేదాన్ని నేర్పమని. ఏదో కొంచెం నేర్పి మొదట ఒక 5-6 రోజులు, తర్వాత ఇదిగా ఈ రీతిగా గోవుల్ని రక్షించడానికి కోసం నన్ను నియమించుతారు. ఇప్పటికి 4-5 నెలలు అయిపోయింది, ఇట్లే గోవులు కాస్తా ఉన్నాను. మీరైనా చెప్పి నాకు వేదాలు వచ్చేటట్లా చేయాలా అనే కాండప్ప నీవంతకి నీవు నీ పని చేసుకుంటా ఉండు, నేనంత చెప్తానులే మీ గురువు. తన భర్తకు చెప్పి ఆ పిల్లవాడికి కొంచెం వేదం బాగా నేర్పండి అంటే అప్పుడు ఏమంటాడు హరిద్రమతుడు, ఆ పిల్లవానికి వేదాలు నేను కాదు నేర్పేది, నేర్పే వాళ్ళు వేరే ఉన్నారు, అది నీకు కొన్నాళ్ళు తెలుస్తుంది అని భార్యతో చెప్తే ఉంటాడు. ఇంకేమి పిల్లవాడు గోవులంతా తరలించుకొని పోతా ఉన్నాడు. వస్తా ఉన్నాడు దినము సాయంత్రము సత్యకామ 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 అనే ధ్వని వినబడే తిరిగి చూస్తాడు. ఒకనొక వృషభం, ఆ వృషభము మాట్లాడుతా ఉంది సత్యకామ. ఆశ్చర్యమాడి అక్కడ పోయి నమస్కారం చేశాడు. ఓ వృషభమా, నీవెవరు, ఎంత మట్టుకు నీవు మాట్లాడుతా ఉన్నావు కదా, ఎవరు నీవు? నాయన మేమంతా 1000 మంది అయిపోయినా, ఇంకా తరలించుకోపో గురువు గారి దగ్గరికి. నీవు చాలా సేవ చేసినావు, కావున నీకు ప్రణవమునందు ప్రథమ పాదాన్ని ఉపదేశిస్తా ఉన్నాను అని. ప్రణవమందరి ప్రథమ పాదం అంటేమి విశ్వపాదం, వైశ్వానర పాదం. ఆ వైశ్వానర పాదాన్ని నీవు విను అని ఆ వాయుదేవుడే వృషభ రూపంలో ఉండి ఆయన ఆ పిల్లవానికి వేదోపదేశం చేస్తాడు. అంటే ఆ దేవునికి సంబంధించినటువంటి విద్య బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యను ఒక పాదాన్ని ఆయన అనుగ్రహించాడు సార్. తర్వాత ఇంకేమి అట్లే ముందుకు పోతా 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 ఉన్నాడు. అట్లా పోయే సందర్భంలోన మళ్ళా సత్యకామ సత్యకామ అనే ధ్వని వినబడినట్ట. తిరిగి చూస్తే ఒక జ్యోతి కనిపిస్తాను. ఆ జ్యోతి ఎక్కడిది అని అట్లా చూస్తా ఉన్నాడు. ఆ జ్యోతి అంటే అగ్నేశ్వరుడు కనబడి, అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడిని చూసి ఆశ్చర్యపోతాడు, సాష్టాంగ నమస్కారం చేస్తాడు. స్వామి ఏమి నన్ను పిలుస్తుంది కదా, నీవు గురు సేవ చేస్తావప్ప, చాలా కష్టపడినావు, నీకు 2వ పాదం ప్రణవంలో 2వ పాదాన్ని ఉపదేశిస్తా ఉన్నాను నేను అంటే 2వ పాదాన్ని ఉపదేశించేసా. ఇంకా అట్లే ముందుకు పోతా ఉన్నాడు. అట్లా పోతా పోతా ఉంటే మళ్ళా ధ్వని నిలబడి సత్యకామ సత్యకామ ఆగు ఆగు అనే వేళకి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక సరస్సు పైన హంసం, అంటే ఆదిత్యుడు సూర్యుడు హంస రూపంలో ఉన్నాడు. అతని నోటి నుండి వస్తా ఉన్నాడు సత్యకామ. రామయ్య సత్యకామ, నీవు ఎంతో సేవ చేశావు, గురు సేవ అమోఘమైంది, కావున విను అని 3వ పాదాన్ని గురించి వివరించినట్టు. అట్లే ముందుకు పోతూ పోతూ ఉండగా అప్పుడు మరలా సత్యకామ సత్యకామ అనే ఆ ధ్వని వినబడుతుంది. అప్పుడు తిరిగి చూస్తే అక్కడ ప్రాణదేవుడు, ప్రాణాత్మ, సూత్రాత్మ అనే ఆ సూత్రాత్మ ప్రత్యక్షమవుతాడు. అయ్యా నీకు 4వ పాదాన్ని ఉపదేశిస్తా ఉన్నాడు రా, 4వ పాదాన్ని ఉపదేశించా. ఇప్పుడు సంపూర్తి అయిపోయి 4 పాదాలు కదా ఉండేది. ఓంకారాన్ని సోయమాత్మ చతుష్పాస్ అని ఉంటాం. సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సోయమాత్మ చతుష్పా, 4 పాదాలు. ఎవరన్నా చెప్పిన గురువులడా? గురువు ఏమంటాడు కనుక్కొనేసాడు అప్పుడే. నేను బోధించినాడు, వీనికి బోధించేవాడు వేరే ఉన్నారు అని. వాడి అంత ఆ శక్తిని చూచినాడు. ఎందుకంటే ఆయన ఆరిద్రమతుడిగా ఇంతకు ముందు ఉండిన సమయంలోన అప్పుడు ఏ రీతిగా ఉండిన ఆయన సకల విద్యల్లో ఆరితేరినటువంటి వాడు. ఎదుటి మనిషిలో ఏముంది అనేది కూడా కనుక్కొనేవాడు. అతని చరిత్ర వేరే ఉంది, పూర్వ చరిత్ర. అట్లా ఆయన కావున ఆయన ముందే కనుక్కొనేసాడు. ఇక దూరం నుంచి వస్తా అన్నాడు.
ఆ గోవులన్నిటిని తరలించుకొని అప్పుడు గురునాథుడు చూసినట్ట, ఓ ఈ దినం ఏమప్ప, సత్యకామునికి బ్రహ్మ వర్చస్సు ఒకే రీతి కనిపిస్తా ఉంది. ఈ దినం ఏమో బ్రహ్మ జ్ఞాని అయినట్లున్నా వారి ముఖములో ఆ లక్షణం కనిపిస్తా ఉంది కదా. దీని మీద దగ్గరికి వస్తా ఉన్నాడు సత్యకాముడు. వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి గురునాథునికి, ఏం నాయన, ఏమి ఈ దినం విశేషము, ఏం రా, ఏ రోజు లేని వర్చస్సు ఈ దినం నీ ముఖములో తాండవిస్తా ఉంది కదా, ఏం కారణము? అప్పుడు స్వామి, ఈ రీతిగా దేవతల వల్ల నాకు ఉపదేశం జరిగింది, ఇదంతా మీ యొక్క అనుగ్రహమే కానీ ఇంకా వేరే కాదు అని ఆ రీతిగా చెప్తాను. అంటే గురువు యొక్క సేవ చేస్తాడప్ప అంటే సాక్షాత్ దేవతలే వచ్చి వారు మన గురువులుగా ఉంటారు. దైవకృప అన్నటువంటిది ఆ రీతిగా ఉంటుంది. గురు సేవ వల్ల అసాధ్యమైనది కూడా సాధ్యమైపోయేస్తుంది. దీని నుంచి మనకు తెలుస్తా ఉంది కదా. ఆ సత్యకామ జాబాలి యొక్క చరిత్ర ఈ రోజు ఎంత మట్టుకు కళకళలాడుతా ఉంది సాహిత్య క్షేత్రంలో. సత్యకామ జాబాలి అంటే ఆయన మహా విరక్తుడు, గొప్ప గురుభక్తుడు. అని ఆ గురుభక్తి ఉన్నందువల్లనే ఆయన ముందుకు వచ్చినాడు. అయ్యో ఎంతకాలం అయిపోయా, నాకు ఇంకా ఏం చెప్పలేదు, ఏం గురువు ఏమో అని తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. అట్లేదు, ఆ రీతిగా తిట్టుకోకుండా అంత ఏమున్నప్పటికీ ఇదంతా నా మేలకే, నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చాలా, ఇది నా యొక్క స్వధర్మము అని ఆ పిల్లవాడు ఎంత మట్టుకు భావించాడు. పిల్లవాడుగా ఉండి ఏమో కోపంతో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అయితే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా విచలితుడు కాకుండా మరి 4 పాదముల విద్యను నేర్చుకున్నాడంటే ఏమర్థం? కావున భూలోకానికి సంబంధించిన గురువులు కాదు చెప్పింది ఆయనకు విద్య, దేవలోకానికి సంబంధించినటువంటి విద్య వాళ్ళు బోధించారు. పూర్వానికి బ్రహ్మసభలు అని జరుగుతా ఉండేవి అని బ్రాహ్మణ గ్రంథాల్లో ఉంది. బ్రహ్మసభల్లోన సప్తర్షులు మున్నగు వారంతా కూడా కలిసేవారంట. ఆ బ్రహ్మసభలో ఏం తీర్మానము? వేదాల్లో ఉండే మంత్రాలని బాగా పరిశోధన చేసి మహర్షులు అక్కడికి వస్తా ఉంటారండి. ఇట్లా మంత్రములో ఇది ఉంది, ఇది గాయత్రి మంత్రము, ఇది వర్ణ మంత్రము అని ఇట్లంతా ఎవరు కనిపెడతారో ఆ కనిపెట్టినటువంటి వారు బ్రహ్మసభలోన ఆ విషయాన్ని అందరికి తెలుపుతారు. వేద మంత్రాల్లోన ఇటువంటి మంత్రము గాయత్రీదేవిది, ఇటువంటి మంత్రము దుర్గామాతది, ఇటువంటిది శివునికి సంబంధించింది, ఇట్లా మంత్రంలో ఇటువంటి రహస్యం ఉంది అని అన్నప్పుడు అందరూ ఋషులంతా ఒప్పుకున్న తర్వాత ఏ మహర్షి ఇది కనుక్కొని ఉంటాడో ఆ మహర్షి పేరు మంత్రద్రష్ట అనే రథం. మంత్రద్రష్ట ఆ మహర్షి మంత్రాన్ని కనుక్కున్నాడు అని అర్థం. మంత్రాన్ని కనుక్కున్నటువంటి ఆయన మనం మంత్రము ఉచ్చరించేదానికంటే ముందు ఆయన పేరుని ఉచ్చరించాలి. మంత్రద్రష్ట గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించేదానికంటే ముందు విశ్వామిత్ర సవిత దేవత అనే ఉచ్చరించలేదా? ఆ రీతిగా ఉండేది. దాన్ని బ్రహ్మసభలు అనేవారు. ఆ బ్రహ్మసభకు ఒక అధ్యక్షుడు ఉండేవాడు. అందరు కలిసి ఒక అధ్యక్షుని అనుకుంటా ఉండే. ఆ దినము అంత వేద చర్చ అంతా అయిన తర్వాత 15 రోజులకు ఒకసారి, అంటే పూర్ణిమ నాడు అమావాస్య 2 రోజుల్లో బ్రహ్మసభ జరిపేవాళ్ళంట. ఆ కారణం అధ్యక్షుడు ఒకనొక దినం ఏం చేశాడు, ఇట్లా సభలో పాల్గొన్న అధ్యక్షుడు వచ్చే పున్నమి రోజు అందరూ హాజరు కావాల. ఎవరు? ఋషీశ్వరులందరూ హాజరు కావాల. ఫలానా ఒకనొక ఆశ్రమంలో, ఫలానా ఆశ్రమంలో ఫలానా సమయానికి అందరూ హాజరు కావాలా. హాజరు కానట్లయితే వారికి బ్రహ్మహత్యా దోషము అని అధ్యక్షుడు ప్రకటించింది. ఆ కాలంలో చూడండి ఎంత భయం పెట్టినారు ఋషులకే భయం. ఈ కాలంలో చూడబ్బా మీరు దినము వేదాంతం వినేదానికి రాకపోతే అని అనండి, అప్పుడు ఏమంటారు ఎదుటివాడు? ఏం స్వామి నేను చెప్పినట్లు వినాలే మేము, ఇదే మొదటి కాలం కాదు, ఈ కాలంలోన మీ వంటి వాదంతో ఏం జరగలేదా? ఆ రీతిగా అంటారు. ఆ కాలంలో అట్లా లేదు కదా. ఆ మహర్షి అంత ఘాటుగా చెప్తే ఊరికి శిరస వహించేవాడు. ఎవరంత వాళ్ళు
అంత వెళ్ళిపోయి బ్రహ్మసభ నుంచి ఇంకా వచ్చేది పూర్ణం. ఆ పూర్ణమ రోజు వైశంపాయనుడు అనే మహర్షి తన ఆశ్రమంలో సంధ్య వారుస్తా ఉన్నాడు, కానీ నిఘా పెట్టలేదు. పున్నమాని ఊరికి పున్నమాని చెప్పుకొని సంకల్పం చేసి సంధ్య వార్చేసా. తర్వాత 12 గంటలకు మళ్ళా సంధ్య వార్చాలి కదా, సంధ్య వార్చేదానికి పోయినాడు నదికి. అప్పుడు సంకల్పం చేసినప్పుడు పున్నమ అనేది జ్ఞాపకానికి వచ్చి ఇప్పుడు తల పట్టుకోలేదు. పున్నమ నాడు అని అధ్యక్షుడు చెప్పిండ కదా, ఉదయమే బ్రాహ్మ ముహూర్తానికే సిద్ధం కావాలి వాళ్ళంతా. కానీ నేను పోలేదు కదా, ఇంకా నాకు బ్రహ్మహత్యా దోషం వచ్చేసి కదా. ఈ వేళకి అక్కడ బ్రహ్మసభ అంతా ముగిసిపోయి ఉంటుంది, ఇంకా నాకు అధోగతి అని శోకిస్తా ఉన్నాడు వైశంపాయనుడు. అప్పుడు దగ్గరుండే విద్యార్థులంతా వచ్చి, ఏం స్వామి ఎందుకు ఇట్లంతా దుఃఖిస్తా ఉన్నాయి అని వాళ్ళంతా అడిగితే ఉన్న సంగతి చెప్పి, ఈ రీతిగా పోయినసారి బ్రహ్మసభలో అని చెప్పినారు, కానీ నేను హాజరు కాలేదు, మర్చిపోయేస్తే నాకు ఇప్పుడు బ్రహ్మహత్యా దోషం చుట్టుకొని తప్ప ఏం చేయాల. ఒక విద్యార్థి ఏమంటాడు, స్వామి నేను మీ పేరుతోన జపం చేసి ఆ బ్రహ్మహత్యా దోషాన్ని పోగొడతానని ఒక. ఇంకొక విద్యార్థి ఏమంటా ఉంటాడు, నేను ఋగ్వేదంలో ఉండే విధానాన్ని అనుసరించి బ్రహ్మహత్యా దోషాన్ని నివారించడానికి మంత్రాలు ఉండాలి, ఆ మంత్రాలన్నింటినీ నేను పఠించి మీకే బ్రహ్మహత్యా దోషం లేకున్నట్లు చేస్తాను అరే. ఇంకొక ఆయన ఏమంటా ఉన్నాడు, అథర్వణ శాఖలో ఇట్లంతా ఉంది, బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకునే మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలు నేను ఉచ్చరిస్తాను, స్వామి మీరు భయపడద్దండి అని అంటా ఉన్నాడు. నిన్న మొన్న వచ్చిన ఒక పిల్లవాడు ఉండే, వాడు యాజ్ఞవల్క్యుడు. ఆ పిల్లవాడు వచ్చి, స్వామి స్వామి మిగతా వాడి చేత అయ్యలేదు, నేను ఇప్పుడు ముందు వచ్చినాను, నేను మీ బ్రహ్మహత్యా దోషాన్ని పోగొడతాను, ఆ శక్తి సామర్థ్యాలు అందరికంటే నాకే ఉంది అనే వేళకి మహర్షికి కోపం వచ్చి ఏమంటా ఉన్నాడు, ఏమరా నిన్న మొన్న వచ్చినావు, అప్పుడే నా బ్రహ్మహత్యా దోషాన్ని పోగొడతావు, మిగతా వాళ్ళకి లేని సామర్థ్యం నాకుంది అంటావా. నీవు మా ఆశ్రమంలో కృష్ణ యజుర్వేదాన్ని నేర్చిండావు, దాన్నంతా తగ్గిపోవాలి, నా ఆశ్రమంలో నీవు ఉండరాదు అనేసి. అప్పుడు వెంటనే ఆ పిల్లవాడు రామకృష్ణ అని మనసునందు తలచుకున్నాడే, కానీ శరణాగతుడు కావాల గురువుకి అనేది తన మనసులో రాలేదు. స్వామి మీరు ఈ రీతిగా అనేస్తారు కదా, కక్కమంటారు కదా, కావున నేను కక్కుతాను అనలేదు, దీన్ని ఉపసంహరించుకోండి అని కూడా అనలేదు గురువుతో. ఇంకా అక్కడి నుంచి బిర 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 పోతా ఉన్నాడు ఆ పిల్లవాడు, గురువుని ఏం మాట్లాడించలేదు. అట్లా పోతా ఉంటే గురువు ఒకే రీతిగా చూస్తా ఉన్నాడు, ఈ పిల్లవాడు మళ్ళా వస్తాడేమో చూస్తాము అని. ఆ పిల్లవాడు మరలా రాలేదు, అట్లయిపోతున్నారు. ఇక్కడ ఏం చేసే గురునాథుడు, వాడు వమనం ఎక్కడ చేశాడు చూడండి అంటే ఆశ్రమ ద్వారం దగ్గర వమనం చేసి వెళ్ళిపోతాడు ఆ పిల్లవాడు. ఇంకా వీళ్ళంతా చూసి, స్వామి ఆశ్రమ ద్వారం దగ్గర మలినం చేస్తాడు, వమనం చేస్తాడు యాజ్ఞవల్క్యుడు, ఏది పోదాం పదండి అక్కడికి అని గురునాథుడు వీళ్ళంతా ఈ విద్యార్థులంతా తెలుసుకొని పోయి చూస్తే ఆ వమనంలోన దివ్యమైన తేజస్సు కనిపిస్తా ఉందంట. అప్పుడు ఆ గురునాథుడు అక్కడుండే విద్యార్థులకంతా, మీరంతా తిత్తిరి పక్షులు కాండి, తిత్తిరి పక్షులయ్యి వృక్షం పైన నిలబడి మీరు గానం చేసేది ఉంది, మొదటి మీరు తిత్తిరి పక్షులు కాండి అని చెప్పే వేళకి అప్పుడు ఆ విద్యార్థులంతా తమకు తెలిసిన మంత్రములను ఉచ్చరిస్తారంట. అంటే ఆ శక్తి వాళ్ళకు ఉండింది అని. మంత్రములన్నిటిని ఉచ్చరించి ఒక అరగంటలోగా అందరూ తిత్తిరి పక్షులు అయిపోయేసినట్ట విద్యార్థులు. ఇంకా మీరు పోయి ఆ వమనమును భక్షించండి అని చెప్పారు. అప్పుడు వాళ్ళంతా పోయి ఆ వమనమును భక్షిస్తారంట. ఆ దాంట్లో తేజస్సు ఉంది కదా, కృష్ణ యజుర్వేద సంబంధమైన తేజస్సు నిండింది, అది వారికి సంపూర్తిగా వచ్చింది అని తెలుసుకున్నారు. మిగతా విద్యార్థుల్లో ఆ శక్తి ఆ తేజస్సు లేదు అని ఆ గురునాథుని యొక్క అభిప్రాయం. ఇంకేమి తిత్తిరి పక్షులన్నీ ఒక చెట్టు పైన కూర్చొని అవి గానం చేసేంట. ఆ కృష్ణ యజుర్వేదాన్ని గానం చేయగా ఆ గానమును
ఆ గురుదేవుడు రాసి పెట్టుకున్నాడు. దాన్నే మనం ఈ దినం ఏమంటా ఉంటాం, తైత్రీయోపనిషత్ అని అంటాం. తిత్తిరి పక్షులు చెప్పినటువంటి ఉపనిషత్తులైనందువల్ల తైత్రీయోపనిషత్తు అని అంటా ఉన్నాము. అంటే అర్థమేమి, అక్కడ అహంకారం ఉంది అని ఆ పిల్లవాడికి. ఇంకా చిన్న పిల్లవాడు, వాడు అట్లా పోతూ 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 మనసులోన అనుకుంటాడు, ఈ భూలోకంలో ఉండే గురువుల దగ్గర నేను వేద విద్య నేర్చుకునేదే తప్పు, సూర్యలోకానికి పోయి ఆ సూర్య దేవుని వల్ల వేదాలు నేర్చుకుంటాను అని గంగా తీరానికి పోయి అక్కడ తపస్సు చేస్తాడు సూర్యుని కోసం. అప్పుడు సూర్యుడు సప్తాశ్వ రథారూఢుడై వస్తాడంట ఆ పిల్లవాని దగ్గరికి. వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని తన యొక్క రథంలో పెట్టుకొని తన లోకానికి పిలుచుకుపోయి అక్కడ శుక్లయజుర్వేదాన్ని బోధిస్తాడంట. ఇంకా అనేక రకములైన వేద మంత్రాలన్నిటిని కూడా అతనికి ఉపదేశిస్తాడు సూర్య భగవానుడు అని. అంత నేర్చుకున్న తర్వాత ఇంకా మరలి వచ్చే సందర్భం నందు, స్వామి నేను సన్యాసమును పుచ్చుకొని లోక్ కళ్యాణార్థం సంచారం చేస్తాను అంటే అప్పుడు సూర్య భగవానుడు ఏమని చెప్తాడు, నాయన నీవు సంసారిగా ఉండి యజ్ఞయాగాదులను నిర్వహించవలసింది, యజ్ఞయాగాదుల్లో పాల్గొనవలసింది, ఇది నీ కర్తవ్యం. నీవు శుక్ల యజుర్వేదాన్ని ఇంకా ఇతర వేద మంత్రాలన్నింటినీ కూడా భూలోకంలో ప్రచారం చేయవలసింది అని అతడు ఆశీర్వదించిన తర్వాత ఆ పిల్లవాడిని మరలా దాంట్లో కూర్చోబెట్టుకొని రథంలో గంగా తీరానికి వదిలిపెట్టి వెళ్తాడు. అంటే సూర్య భగవాన్ నుంచి నేరుగా వేదాలు నేర్చుకున్నాడు యాజ్ఞవల్క్యుడు అని దీని నుంచి తెలుస్తుంది. గౌతముని విషయం వచ్చినందువల్ల దీన్ని మనం తెలుసుకుంటాం. గౌతమునికి ఆరిద్రమతుడు ఏం చెప్పలేదు, ఏ వేదాన్ని ఏం చెప్పలేదు. అయితే ఎవరు చెప్పించింది బ్రహ్మ విద్యను? దేవుడు, వాయుదేవుడు, ఆదిత్యుడు. ఏ ఆదిత్యుడు యాజ్ఞవల్క్యునికి నేర్పినా ఆదిత్యుడు అని అనుకోండి. ఇంకా ప్రాణదేవుడు, అగ్నిదేవుడు, వీళ్ళంతా కదా బోధించింది వాళ్ళకి. అంటే మనుషులైనటువంటి వారికి దేవతలు బోధిస్తారా అని, అయితే బోధించేది తక్కువ దేవతలు. ఎందుకంటే మనకంటే గొప్పవాళ్ళు అవుతారు కదా అని ఒక ఈర్ష్య వాళ్ళ ఉంటుంది. ఆ ఈర్ష్య అసూయలను విడిచిపెట్టి వాళ్ళు చెప్పాలంటే ఊరికే కాదు. ఆ యాజ్ఞవల్క్య మహర్షికి ఎటువంటి తేజస్సు ఉండింది అనేది తెలుస్తుంది. ఒకానొక సందర్భమున జనక చక్రవర్తి ఒక మహాయాగాన్ని చేస్తాడంట. ఆ యాగంలో కడపటి దినాన గోవులను దానం చేయాలి. 1000 గోవులని అక్కడికి తరలింపజేస్తాడు. వాటికి ప్రతి శృంగానికి కొన్ని బంగారు ఆభరణాల్ని అలంకరింపజేస్తాడు అన్నిటి 1000. ఆ యజ్ఞశాలలో చాలా మంది బ్రాహ్మణులు ఉన్నారు, పృథ్వీజులంతా. వాళ్ళు వీటన్నిటిని చూస్తుండరు, ఈ పశువులన్నిటిని చూస్తా ఉన్నారు. వాళ్ళు అనుకుంటారండి, ఇదే కడాదినము, మాకు అందరికి ఒక్కొక్కటి ఇచ్చి పంపిస్తాడు. ఒక్కొక్క పశువును మనకు గోవును ఇచ్చినట్లయితే ఎంత బంగారం, దండిగా బంగారం వచ్చింది. 2 శృంగాలకు బంగారు ఆభరణాలు అంటే ఇంకేముంది అని వాళ్ళు పరస్పరం మాట్లాడుకుంటా ఉన్నారు. చూడబా ఇంకేమి తీసుకొని పడేది, ఇంకేం పర్లేదు, అయిపోయింది కదా, యాగం అంతా అయిపోయింది. ఇప్పుడు తెలుస్తాడు జనక చక్రవర్తి వచ్చేసి వేదికపై. ఇంకా అప్పుడే ఇప్పుడు ఇస్తాడని కాసుపడినారు బ్రాహ్మణులంతా. అప్పుడు ఆ సభలోన ఆ జనక చక్రవర్తి చెప్తాడు, ఏమంటా ఉన్నాడు, ఓ మహాత్ములారా, మీ యొక్క దయ వల్ల ఇంతకాలము యాగం అంతా జరిగింది. మీకు ఏమేమి సన్మానం చేయాలో అంతా సన్మానం చేసేస్తాము. ఇప్పుడు ఇది ఒకటి మిగిలింది, గో సహస్రం. ఈ గో సహస్రాన్ని ఒకరికే వెళ్ళాలి. అతడు బ్రహ్మనిష్టాపరుడుగా ఉండాలి. మీలోన ఎవరు బ్రహ్మిష్ఠుడో అటువంటి వాడు ముందుకొచ్చి ఈ 1000 గోవుల్ని తరలించుకోకపోవచ్చును అని చెప్పేసి. ఇప్పుడు అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఆయన పోతాడేమో అని ఈయన పోతాడేమో ఆయన. మనకెందుకు ఉండేనా పాని ఇంకా కొందరు, ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా, కావున వాళ్ళు పోతారు, మనమే ఉండేది, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మనము అని ఇంకా కొందరు. ఎక్కువ తపశక్తి సంపన్నులు ఉంటారు దీంట్లో, మనం ముందుకు వస్తే తీసుకోలేదానికి అని. అప్పుడు ఎవరైనా వచ్చి మమ్మల్ని అడ్డగిస్తారు, ఏమైనా తీసుకుపోతా ఉన్నారు వీటన్నిటిని, మేము అడిగే ప్రశ్నలకు అంత జవాబు చెప్పాలని ఎవరైనా అండ్రి
అప్పుడు వాపసు వస్తే మర్యాద కాదు. కావున మనకెందుకుంటేది ఊరికే ఉన్నాడు. అశ్వరుడు మహావిద్వాంసుడు, ఆయన ఊరికే ఉన్నాడు. విదగ్ధ శాఖలుడు ఆయన విద్వాంసుడు, ఊరికే ఉన్నాడు. బుద్ధుడు ఆయనేం తక్కువేం కాదు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన ఊరుకున్నాడు. ఉద్దాలకుడేం తక్కువ తిన్నాడా, ఆయన పెద్దవాడే, ఆయన ఊరికే ఉన్నాడు. ఇట్లా వాళ్ళంతా ఊరికే ఉన్నారు. యాజ్ఞవల్క్యుడు మాత్రము ముందుకొచ్చి తన శిష్యుని పిలిచాడు. సంవత్సరం ఇదిగో రామయ్య, ఈ గోవులన్నిటిని మన ఆశ్రమానికి తరలించేవాడు. అంతమందిలో ఇకంతా కడుపులో అగ్గిపడే అందరికి ఆగండి ఆగండి అని వచ్చి ముందుకి. తరలించుకోపోతారా? అప్పుడే మేమంతా పండితులు కాదా, మీరేనేమప్పా బ్రహ్మిష్టాపరులు అని అంటే, అప్పుడు యాజ్ఞవల్క్యుడు అంట, బ్రహ్మిష్టాపరులకి నా నమస్కారం. నేను బ్రహ్మిష్టాపరుడు అదే చూడండి ఎంత సూక్ష్మంగా మాట్లాడు. అవునయా నేనే బ్రహ్మనిష్టాపరుడు అని ఇంకొకరు అయితే అనేవాళ్ళు, అహంకారం వచ్చేస్తుంది అక్కడ. నీవేనా బ్రహ్మనిష్టాపరుడు అని అంటే, బ్రహ్మనిష్టాపరుడు నమస్కారం. మరి ఎందుకు వచ్చినట్లా అని, గోకామా భయం, నాకు గోవులు కావాలి, మాకు అంతే గోవులు కావాల్సిందే. అట్లయితే మేము అడిగే ప్రశ్నలకంతా జవాబులు చెప్పి నీవు తరలించుకోవచ్చును చెప్పి, అప్పుడేమి అశ్వరుడు, బుద్ధుడు, ఉద్దాలకుడు, కహోళుడు వాళ్ళంతా ప్రశ్నలంతా వేస్తూ వచ్చి వారి వారి ప్రశ్నలకంతా అంత జవాబులు చెప్పుకుంటూ వచ్చినాడు యాజ్ఞవల్క్యుడు. విదగ్ధ శాకల్యుని వంతు వచ్చి, విదగ్ధ శాకల్యుడు ఆయన చాలా గొప్ప విద్వాంసుడే. విదగ్ధ అని ఆ శబ్దంలోనే అర్థం. విదగ్ధుడు అంటే ఏమర్థం, మంచి ప్రతిభాశాలి. పండ, చావి, చత్వ, శ్రౌతి, గృహీతి ఇవన్నీ బుద్ధివృత్తులని. ఈ బుద్ధివృత్తులన్నీ ఉంటే ఆయన్ని ఆ రీతిగా విదగ్ధ అన్నాం. అంటే పండ, చార్వి, చత్వ, శ్రౌతి, గృహీతి ఈ 5 బుద్ధివృత్తులు ఆయనకు ఉండాలని ఎవరో బిరుదిచ్చినట్లు. ఉందో పోయిందో మొత్తానికి వారి అసలు పేరేమి శాకల్యుడు. శాకల్యుడు బిరుదేమో ఇది బిరుది.